పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే వర్లకుమార్ రాజాపై మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా 5గురు మాత్రమే లోపలికి రావాలని ఎస్ఎస్ శ్రీనివాస్ సూచించడంతో కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం కైలే అనిల్ కుమార్ సిఐను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకర పోస్టులు చేస్తున్న వారిపై అలాగే ఎమ్మెల్యే వర్లకుమార్ రాజాపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి అవాంతరాలు వచ్చినా వైసీపీ కార్యకర్తల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మేము వెళ్ళిన తర్వాత చెప్పండి పోలీస్ స్టేషన్ దగ్గర పక్కన బోర్డు పెట్టేసుకుంటే మేము కూడా రాము. ఇంకా మాట్లాడాలంటారు కోపం వచ్చిందండి. నాకైతే కోపం లేదు. సుబ్బయ్య నేతను బాగా అప్లై చేస్తాడు. ఎందుకంటే అతను బాగా చేస్తాడు. పామర్ పోలీస్ స్టేషన్ కి ఒక గ్రీవెన్స్ పట్టుకుని మాజీ శాసనసభ్యుడిగా ఒక గ్రీవెన్స్ పట్టుకుని వస్తే ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్ లో కూడా రావద్దనే పరిస్థితులు ఇక్కడ ఏర్పడినాయి. అంటే మామూలుగా ఏ పార్టీకి ఆ పార్టీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారో మరి పామర్ పోలీస్ స్టేషన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన పోలీస్ స్టేషన్ గా భావిస్తా ఉన్నారు. ఎవరు వస్తే నేను ఎలా తెలిపండి గెట్ అవుట్ అంటే ఆయన మాట్లాడే మాటలు మరి ఏ విధంగా ఉన్నాయో మరి లేకపోతే ఆయనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆ విధంగా ఉన్నాయో మరి ఏంటో నాకే అర్థం కావట్లేదు. పామర్ ఎస్ఐ గారు అంతకు ముందు కూడా ఇక్కడ పనిచేశారు. మేము చాలా అంతకు ముందు కూడా బాగా పనిచేసే ఆఫీసర్ అని మేము భావించాం. మరి పామరు రాగానే ఏం జరుగుద్దో, ఈ పామరు పోలీస్ స్టేషన్ కి రాగానే ఏం జరుగుద్దో మాకు తెలియదు. కానీ ఆయన ఎవరు రావడానికి వెళ్ళలేదు. అంటే ఇది తెలుగుదేశం పార్టీ పోలీస్ స్టేషన్ బోర్డు తీసేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పెట్టుకుంటే బాగుంటుందేమో అనేది నా ఉద్దేశంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే చట్టాన్ని నేను ఎప్పుడు కూడా గౌరవిస్తాను. మరి ఆ ఎస్ఐ గారు ఎందుకు అట్లా చేస్తా ఉన్నారో నాకే అర్థం కావట్లేదు. ఆయన కక్ష కట్టి మరి మా సోషల్ మీడియా కార్యకర్త మీద ఎవరో వచ్చి కంప్లైంట్ ఇవ్వగానే ఆయన ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. ఆయన ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ ఎఫ్ఐఆర్ కాపీ అడిగినా మాకు ఇవ్వట్లేదు. ఎఫ్ఐఆర్ ఏం చేస్తా ఉన్నారు అని అడిగినా కానీ మాకు ఇంకోటి ఏదైనా నువ్వు తప్పు చేస్తున్నావు, చిన్న చిన్న ఉద్యోగాల్లో డబ్బులు పంపొచ్చేస్తావు. అంటే నీకు ఎక్కడ సమస్య వస్తుందంటే నీ అవినీతిని ఎత్తిన రోజున, నీ అవినీతిని ఎత్తి చూపిన రోజున ఎవరో ఒకరి మీద కేసు పడుతుంది. లేదంటే కైలే అనిల్ కుమార్ ని చెప్పు తీసి కొడతాడు, లేకపోతే తోలు తీసేస్తాడు, ఏంట్రా నా కొడక అంటాడు, లేకపోతే ఇంకోటి మాట్లాడతాడు, నేను అది చేసేస్తానంటాడు, లేకపోతే నేను ఇది చేసేస్తానంటాడు. ఏంటనే చేసేది నన్ను ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూసా. నువ్వు చెప్పు తీసి కొడితే జనాలు చెప్పు తీసి కొడతాడు. నువ్వు ఏదో అనుకుంటున్నావు. నువ్వు ఒక చోట ఏమో ఒకళ్ళ కలెక్షన్, ఒకళ్ళ తోట ఏమో ఒకళ్ళ కలెక్షన్ చేస్తున్నారు. ఎన్ని మోడల్ ప్రజలందరికీ తెలుసు.